కాకినాడ పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు బొలిశెట్టి సత్య, దాసరి రాము, దేవు మధువీరేష్లు తెలిపారు. కాకినాడ ఆర్ఎంసీలో జనసేన పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి సత్య, దాసరి రాము, దేవు మధువీరేష్ ఆర్ఎంసీ వాకర్స్ కు టీ అందించి వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి సత్య, దాసరి రాము, మధువీరేష్లు వాకర్స్ కు కూటమి ఉమ్మడి అభ్యర్థుల మేనిఫెస్టోను అందించి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ స్వాతి, జన సైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ గురించి చెప్పడం, ఓటింగ్ సహకరించమని చెప్పడం, అందరికీ టీ ప్రొవైడ్ చేయటం, ఇలాంటి కొన్ని వినూత్నమైన కొన్ని కార్యక్రమాలు లాస్ట్ టైం హైదరాబాద్ కుక్కడపల్లిలో కూడా చూశాను. ఇట్లాగే నేను అందరికీ టీ ఏర్పాటు చేయటం అన్నది. ఆ విధంగా మన దగ్గర జనసేన పార్టీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు లేవు వేలు పంచడానికి. సో ప్రజలందరూ కూడా టీ ఇచ్చి జనసేన పార్టీ గురించి చెప్పి ఓట్లు అడిగే కార్యక్రమంగా గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమాన్ని మన ఆర్ఎంసీ గ్రౌండ్ మిగతా ఏరియాస్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము ఈ ఏరియాలో ఉన్న సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జాయిన్ అయ్యాం. ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, రేపు ఎలక్షన్లు అందరూ కూడా ప్రతి ఓళ్ళు ఎలక్షన్లో పాల్గొనండి. ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పాల్గొంటే అంత డెమోక్రసీ బతుకుద్ది. దయచేసి రేపు రాబోయే ఓటింగ్ ప్యాటర్న్ అందరూ కూడా నిలబడండి. నిజాయితీగా ఎక్కడో ప్రలోభాలకు లొంగకుండా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి అన్నిటికీ అతీతంగా నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని, నిజాయితీ గల ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనక్కి తగ్గి 21 సీట్లు తీసుకుని ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాన్ని మీరు అందరూ గుర్తించి చాలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయనే వెనకుండి అందరినీ కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సఫలీకృతులయ్యారు. అలాగే ఇక్కడ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అని చాలా కింద నుంచి పైకి వచ్చిన ఒక టీ టైమ్ అని ఒక బ్రాండ్ని చిన్నగా పెట్టుకుని అది ఈ రోజున ఇండియా అంతా కూడా వ్యాపించే విధంగా చేసిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఇన్స్పైర్ అయ్యి ఆయనకి సీటు ఏమీ ఆశించకుండా ఇవ్వడం జరిగింది. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారి ట్రాన్స్పరెన్సీ ఇతనికి సీట్ ఇవ్వడంలోనే మీకు తెలుస్తుంది. ఇలాంటి ఎంతో ఇప్పుడు రాజ్యసభలో ఎన్ని పార్టీలు రాజ్యసభ అమ్ముకుంటాయి, రకరకాలుగా ఎంతో డబ్బులకి అమ్ముకోవడం మీకు దేశంలో తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన 2 ఎంపీ స్థానాల్లో 100కి 100% నెగ్గే కాకినాడ స్థానాన్ని ఇంత చిన్న వ్యక్తి అయినటువంటి ఈ వ్యక్తికి ఇవ్వటమే పవన్ కళ్యాణ్ గారు ఒక సీటులు ఎంత నిబద్ధత ఇస్తారన్నది తెలుస్తుంది. ఈయన మీద వస్తున్న అభియోగాలన్నీ కూడా అవాస్తవం. ఇతను చాలా మచ్చలైన మనిషి, చాలా మంచివాడు. ఉదయ శ్రీనివాస్ గారిని 9వ నెంబర్ మీద ఓటేసి, గాజు గ్లాస్ గుర్తు మీద 9వ నెంబర్ మీద ఓటేసి అందరూ కూడా న్యాయబద్ధంగా గెలిపించవలసిందిగా కోరుతూ